వీకెండ్ తీన్మార్ వార్తలకు వెల్కమ్. ఇయాల్టి వార్తలు చూసే ముంగట హెడ్లైన్స్. నోరూరిస్తుంది కమ్మటి హలీం, అందరు కొడతాండ్రు సలాం. పట్నంలో హెల్మెట్ బ్యాంక్ తప్పిస్తుండ్రు ఫైన్ల పరిశాన్. కిరాయికి మంచి బట్టలు, మిగిలినట్టే కొన్ని ఖర్చులు. ఇక జిల్లాల్లో షీ టీములు షిడాయిస్తే పట్టేసుడే అక్కలు. బడిలో తోలు బొమ్మలాట, అల్కగా అర్థం చేసే ఇకమతట. ఐతారం వచ్చిందంటే పక్క తునుకలు ఉండాల్సిందే. అయితే చికెన్ లేదంటే మటన్. కొందరు తలకాయ బోటి కాయిషేస్తారు. చేపల కౌసుకు కూడా బగ్గన ఎగబడతారు. ఆరానికి ఒక్క పారాయే, అందరికీ సెలవు రోజాయే, తినాల్సిందే. మళ్ళా కూరొండు ఎందుకు అనుకుంటే మంచిగా బిర్యానీ చేస్తారు, లేదంటే హోటల్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుడు. కానీ ఈ టైంలో నోరూరిచ్చేది ఇంకోటి ఉన్నదబ్బా, హౌ హలీమే. ఉత్పలతోటి దంచుడు బట్టీల మీద గరం గరం హలీం తయారైతున్నది. మరి కట్టెల పొయ్యి మీద బొగాన్లు పెట్టి మటన్ వేసి నెయ్యి పోసి ఎచ్చం మసాలా వేసి జీడిపప్పు బాదం వేసి పొద్దుందాకా మంచిగా ఉడకబెడతారు. దంచంగా మెత్తగా తయారైతుంది. 7-8 గంటలు పడుతుంది. మరి ఇక మసాలాలు ఏమేస్తారంటే 27 వెరైటీ స్పైసెస్ ఉన్నాయండి. ఇలాచీ, షాజీరా, దాల్చిని, కబాబ్ చిని, దాల్స్ ఉన్నాయి, కొరియాండర్, కొత్తిమీర, కలెమాక్, పుదీనా, పిస్తా, బాదాం, కాజు. ఇట్లా తయారైన హలీం ప్లేట్లకు తీసి మీదంగా ఫ్రై చేసిన ఉల్లిగడ్డలేసి నిమ్మకాయ విండిస్తే కుమ్ముడిగా. ఇది రంజాన్ సీజన్ లోనే మరి దొరికేది. ముస్లింలే కాదు అందరు కాయ చేస్తారు. టేస్ట్ కు టేస్ట్, తింటే పెయ్యికి బలమాట. ఫ్రెండ్స్ తో పాటు లేకపోతే వైఫ్ తో వస్తాను, ఫ్యామిలీ కూడా తీసుకెళ్తున్నాం పార్సల్. అందరు తింటూ ఉంటాను. అందరూ తింటూ ఉంటారు. రంజాన్ వచ్చిందంటే మా మదర్ కూడా చెప్తూ ఉంటారు, కొంచెం బలం రా తెల్లి తిను అని చెప్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ రంజాన్ సీజన్ లో హలీం తింటుంటాం. ఈ 555 హలీం అయితే కొంచెం వెరీ టేస్టీ. అండ్ చికెన్ తోటి చేసేది హరీస్ అంటారు. పట్నంలో తొవ్వంట ఏ హోటల్ కాడ చూడు హలీం భగవాన్లే. కొందరు ఆడనే తిని ఇంటికి పార్సల్ పట్టుకపోతున్నారు. హైదరాబాద్ లోనే కాదు అటు జిల్లాలలో కూడా జోరున్నదుల్లో. ఈ వంట మనం చేసుకోలేమన్నాం, బలం పుష్టిగా ఉంటాం. దాదాపు నేను 20-30 సంవత్సరాల నుండి తింటున్నా. ప్రతిదీ టేస్ట్ గానే ఉంటది, హెల్తీ ఫుడ్. ఎందుకంటే నవధాన్యాలు వేస్తారు. ఇలా నవధాన్యాలు వేసి పొద్దంతా బాయిల్ చేసి సాయంత్రం దాన్ని రెడీ చేస్తారు. రంజాన్ ఇంకో 20 రోజులు ఉంది. అప్పటిదాకా హలీం ఊరిస్తూనే ఉంటది. కాయిస్ ఉంటే చూడండి. మరి స్టేషన్కు పోవాలంటే భయం, ఇంట్లో చెప్దామంటే ఏమంటారో అని బుగులు. దోస్తులకు చెప్పినా కొన్నిసార్లు వాళ్ళకు కూడా దోయేది ఏం చేయాలనో. ఎవరికి చెప్పుకోలేక మస్తు తిప్పల పడతారు పాపం. కానీ ఇట్లా ఎన్ని రోజులు అట్లనే ఊకుంటే ఇంకింత ఎచ్చిడి చేయరా? హగో గసంటోళ్ళ పని పడటానికే మా అక్కలు దిగిండ్రు. మొన్నటిదాకా పట్నంలోనే ఉండే, ఇక ఇప్పుడు గీడ. రైట్, జిల్లాల సుత చాలైనాయి షీ టీమ్ సేవలు. ఆదిలాబాద్ లా సపరేట్ పోలీస్ స్టేషన్ పెట్టిండ్రు. హగో 4 అక్కలు స్కూటీలేసుకొని డ్యూటీలకు బయలుదేరిండ్రు. ఒకరు బస్ స్టాండ్ కి పోయి ప్యాసింజర్లతోటి కలిసిపోతే కడమోళ్ళు రోడ్ల మీద ఏడేం జరుగుతుందో నజరేస్తున్నారు. ఈ స్కూళ్ళు, కాలేజీలు, షాపింగ్ మాల్లు, మార్కెట్లు ఇట్లా మంది ఎక్కువ తిరిగే కాడికి పోతున్నారు. యూనిఫామ్ లేసుకుంటే గుర్తుపడతారు కాబట్టి మామూలు పబ్లిక్ లెక్కనే తిరుక్కుంటా ఆడవిల్లలు మహిళలను షిడాయిస్తోళ్ళ పని పడుతున్నారు. ఈ స్టేషన్ లా ఇప్పుడు 6 మహిళా పోలీసులు పనిచేస్తున్నారట. ఫోన్ లో షాపింగ్ గురించి పరిచయం అవుతుంటే ఈ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి జస్ట్ ఆ షాపింగ్ చేసి ఆ అబ్బాయితో ఒక చిన్న సెల్ఫీ దిగుతుంది అంతే సార్. ఆ సెల్ఫీని బేస్ చేసుకొని తను అమ్మాయిని చాలా టార్చర్ చేస్తాడు. ఫోన్ మాట్లాడించి ఒక 2 days హైదరాబాద్ నుంచి ఇక్కడికి రప్పించాం సార్. రప్పించి అతన్ని రెడ్ హ్యాండెడ్గా ఆదిలాబాద్ బస్ స్టాప్ లో పట్టుకున్నాం సార్. రోడ్ల మీద ఎవడన్నా సతాయించినా, ఫోన్లు వేస్తున్నా, ఇంటి దగ్గర పనిచేసే కాడ ఏడేం తక్లీఫ్ ఉన్నా
ఈ నంబర్ కు ఫోన్ చేస్తే చాలు ఏడికి రమ్మంటే ఆడికే వచ్చి కలుస్తారు, తిప్పలు అరుచుకుంటారు. అటెన్క సతాయిస్తోళ్లను ఎట్లా దొరకబట్టాలనో ఉపాయాలు చేస్తారు. చిన్న ఏజ్లా పెండ్లిళ్ళు వేస్తుంటే ఇప్పటికి 25 మ్యారేజ్లు ఆపేసిండ్రట. మన దగ్గర వచ్చి చెప్తున్నారంటే వాళ్ళ సిస్టర్ లెక్కనో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లెక్కనో ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేస్తుంటే మనకు ఒక ఆనందం. ఒకటి టైలరింగ్ నేర్చుకోవడానికి ఇక్కడికి ఆదిలాబాద్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఆమెకు ఒక అతను చాలా హరస్మెంట్ చేస్తాడు. అమ్మాయి మాకు కాల్ చేసిన వెంటనే నువ్వు రోజులాగా ప్రతిరోజులాగా వస్తావు కదా, అలాగే రా, వచ్చిన తర్వాత అబ్బాయిని చూపెట్టు. పట్నంలా షీటింలు మంచిగానే సక్సెస్ అయ్యే వరకు జిల్లాలకు తీసుకొస్తున్నారు అంతటా. ఆడవిల్లలైనా అక్కలైనా ఎవ్వరికి చెప్పుకోలేని తక్లీఫులు ఇళ్ళకి చెప్పుకుంటే మీ కష్టం తీరినట్టే. ఇక వద్దంటే గన్ని వేలు పెట్టుకొన్నావు, మళ్ళెప్పుడన్నా కట్టినవా? నువ్వేమన్నా తక్కువ? గా సూట్ వేసుకోవు, ఊకే షేర్వాణి తీసుకోమంటే ఆగినవా? పోరలకు జరంత పొడుగు ఉండేటి గుట్టియమంటే ఆడికాడికి వేస్తేవి. 6 నెలలు కాదాయే అప్పుడే పొట్టిగాయే. చాలా మంది ఇండ్లల్లో గిట్లనే ఉంటుంది. ఖర్చు ఎక్కువ, వాడుడు తక్కువ. దావతుల మంచిగా కనబడాలని 10 అటో ఇటో పెట్టి కొంటారు. అయితే డ్రెస్సులు అద్దిరినేలే, తీరొక్క రంగులు, తీరు డిజైన్లు. అట్లా షాపింగ్ మాల్లకు పోతే బొచ్చడు గిన్ల కొత్తేముంది అంటారా? కానీ ఇవి అమ్మరుల్లో కిరాయికి తెచ్చుకోవాలి. ఆవు ఇంటి కిరాయి కడుతున్నట్టే ఈ నడుమ కార్లు, ఫర్నిచర్లకు సుతా నెలకింత గట్టి వాడుతున్నారు. పెండ్లిళ్లకు 1000 రూపాయలు పెట్టి బట్టలు కొంటారు. ఒక్కరోజు మురిపేం అటెనక తీసి బీరువాల దాసుడే. గా ఇంత దానికి గంత ఖర్చు పెట్టి కొనుడు ఎందుకని గీకమతి చేసిండ్రట పట్నంలో గీ దుక్న పోళ్ళు. ఇక పెండ్లిళ్లకు ప్రీ వెడ్డింగ్ షూట్లను చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఇంకింత మంచిగా ఎక్కడికి వస్తున్నాయట. గౌన్స్ ఉన్నాయి కదా, 20-25,000 ఉంటుంది ఒక్కొక్క గౌన్. అది మేము జస్ట్ 2,500-3,000కి మాత్రమే రెంటల్కి ఇస్తున్నాము. ప్యాకేజ్లో తీసుకుంటే 3 అవుట్ఫిట్స్ 7,000కి మాత్రమే ఇస్తున్నామండి. నచ్చినవి తీసుకున్నామా, దావత్కి వేసుకున్నామా, మళ్ళా తీసుకొచ్చి వాపస్ ఇచ్చినామా, గంతే. ఇక్కడ చాలా టైమ్స్ తీసుకున్నాను. నా వెడ్డింగ్కి కానీ, రిసెప్షన్కి కానీ, నా మెటర్నిటీ షూట్కి కానీ ఎవ్రీథింగ్ నేను ఇక్కడే లైక్ రెంట్కి తీసుకున్నాను. ఇప్పుడు మనం బయట కొనే బడ్జెట్లో ఇక్కడ ఆల్మోస్ట్ 10 టైమ్స్ మనం రెంట్కి తీసుకెళ్ళొచ్చు డిఫరెంట్ అవుట్ఫిట్స్. తక్కువ ఖర్చులో తీసుకోవాలి అనుకుంటోళ్ళు ఈ నడుమ కిరాయి బట్టలే కాయిష్ చేస్తున్నారు. కాకుంటే ఎట్లా తీసుకున్నామో అట్లా తీసుకొచ్చి ఇయ్యాలే. గిట్లనే ఎక్కువ తక్కువ మరకలు పడ్డా, ఏమన్నా డ్యామేజ్ అయినా సపరేట్ ఛార్జీలు పడొచ్చు. గది సుతా చూసుకోండి మరి. పోరలు రిమోట్ పట్టిండ్రా అంటే టీవీలా పొద్దంతా కార్టూన్ బొమ్మలు నడవాల్సిందే. మంచిగా తెలుగులో కూడా వస్తున్నాయి ఈ నడమ. పొంటెల కమానం చూసినా ఛానల్ మార్వరు, రిమోట్ ఇడవరు. ఎంతసేపు చూసినా వాళ్ళకి బోర్ అనిపించదు. మళ్ళా మూతమంత షేప్ ఛానల్ మార్చినామంటే ఇక కింద పడి బోర్లుడే. బొమ్మలంటే గంత కాయిష్ చేస్తుంటారు. మరి చదువుల కాడ కూడా గట్లనే ఉండాలి కదా. హగో గందుకే గీ ఉపాయం చేసిండ్రు గీడ. సమానత్వమే మన శక్తి, సమానత్వమే మన భవిష్యత్తు. బొమ్మ బాట, లింగ సమానత్వమే మన అందరి మాట. అరే బొమ్మలు ముద్దుగా డాన్స్ చేస్తున్నాయి కదా. ఇక ఇప్పుడు చూడుండ్రి. గోలు, మీకు ఇష్టమైన పల్లి చిక్కీలు చేసిన తినడానికి రండమ్మా. హా అమ్మా, నేను వస్తున్నా. అమ్మా నే కూడా వచ్చేసా. చిక్కీ ఇదిగో నీకు ఈ పల్లి చిక్కీలు తీసుకో. గోలు ఇగో నీకు 4 పల్లి చిక్కీలు ఇచ్చిన తీసుకో. నాకు ఇంట్లో పనింది, మళ్ళీ వస్తాను, మీరు తింటూ ఉండండి. సరే అమ్మా. మంచిగుందిలే తోలు బొమ్మలాట. కాకుంటే ఇవి చేతి వేళ్లతో ఆడిచ్చేటి. అమ్మ ఎప్పుడు ఇంతే, తమ్ముణ్ణి ఎక్కువగా చూస్తుంది, నన్నేమో తక్కువగా చూస్తుంది. పోయినసారి కూడా 1000 రూపాయలు పెట్టి విమానం కొనిచ్చింది. నారాయణపేట సర్కార్ బడిలా వొయ్యలతోని కాకుండా పోరలకు గిట్ల పాఠాలు చెప్తున్నారు ఈ 2 టీచర్లు. పద్యాలు, నాటకాలు, కథలు, బొమ్మలు ఆడించుకుంటా చెప్తుంటే ఇంట్రెస్టింగ్ వింటున్నారట. ఢిల్లీలో 2 వారాలు ట్రైనింగ్ తీసుకొని బడిలో షురూ చేసిండ్రు. ఈ టీవీ ఇవన్నీ కూడా పిల్లలని బాగా ప్రభావితం చేస్తాయి. ఇలా ప్రభావితం చేసే ఉద్దేశంలోనే మేము పప్పెట్స్ నేర్చుకొని దీని ద్వారా పిల్లలకు నేర్పిస్తే ఇంకా ఈజీగా మా బోధన అవుతుంది కదా అని చెప్పేసి ఈ పప్పెట్రీ ద్వారా డైరెక్ట్గా బుక్ పట్టుకొని కాకుండా ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ను మేము ఇలా బొమ్మల ద్వారా క్రియేట్ చేసి చెప్పడం ద్వారా పిల్లలు ఈజీగా గ్రాస్పింగ్ అవుతారు. ఇంకొకటి డైలీ బడికి రావడానికి చాలా సుముఖత చూపిస్తారు సార్. టీవీలో కార్టూన్ బొమ్మలు వస్తే పిల్లలు అట్లనే చూస్తుంటారు. అవి చెప్పే ముచ్చట్లు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు.
సేమ్ ఇది కూడా గట్లనే అన్నట్టు. ఈ బొమ్మల ద్వారా ఏదైనా చదవడం కన్నా చూసి తొందరగా నేర్చుకోవచ్చు. లింగ వివక్షత గురించి మాకు మేడం వాళ్ళు చాలా బాగా చెప్పారు. టెక్స్ట్ బుక్లో కన్నా ఎక్కువగా నాలెడ్జ్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. దీని వలన సమాజంలో ఎలా ఉండాలో నాకు అర్థమయ్యింది. ఓ దిక్కు AI పాఠాలు, ఇంకో దిక్కు తోలు బొమ్మల పాఠాలు. అంటే టెక్నాలజీ వాడుతున్నారు, వెనకటి పద్ధతులు యాడ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్ లా 4 గోడల నడుమ కూసబెట్టి పొద్దంతా బట్టి పట్టియకుండా చదువులు చెప్పే తరీకా మారుతుందన్నట్టు చిన్నగా. సిగ్నల్ కాడ నిలబడుడు, టిక్క టిక్క ఫోటోలు కొట్టుడు, ఇక చెక్కింగ్ల దొరికితే బండాపి చలాన్ బరుకుడే. ఏ రూట్లో ఎవరు వస్తున్నారా, ఏడ రూలు తప్పుతున్నారా, ఎట్లా ఫైన్లు వేద్దామా అని గిదే ఆలోచన చేస్తారా? ట్రాఫిక్ కంట్రోల్ చేసుడు కంటే ఎక్కువ ఫైన్లు రాసుడు మీదనే ఉంటారు ట్రాఫిక్ వాళ్ళు అని గునుగుతుంటారు బండ్లు నడిపేటోళ్ళు. కానీ గిడ చూడుర్రి ఏం చేస్తున్నారో. వారెవ్వా, పోలీస్ అన్నే హెల్మెట్ పెడుతున్నాడు. ఇప్పుడు ఇంకొకరు దొరికితే ఫైన్లు వేస్తారు గాని వీళ్ళు కొత్త హెల్మెట్లు ఇస్తున్నారని మురిసిపోవచ్చురు బండ్లు నడిపేటోళ్ళు. కానీ మళ్ళా రేపు పొద్దుగాల తెచ్చియాలే. అట్లాని కిరాయేం కాదు, పుక్కట్లనే. హైదరాబాద్ మల్కాజ్గిరి ఏరియాల ట్రాఫిక్ వాళ్ళు పెట్టిండ్రు హెల్మెట్ బ్యాంకు. బండెక్కినోళ్ళు నెత్తికి షిప్ప పెట్టకుంటే దొరకబట్టుడు, ఈ హెల్మెట్ బ్యాంకులకెళ్ళి ఓటు తీసి అల్లకి తలిగిచ్చుడు. వీఆర్ గివింగ్ దెమ్ హెల్మెట్ టు బారో ఫర్ 24 hours. 24 గంటలు వాళ్ళ హెల్మెట్ తీసుకొని నెక్స్ట్ డే విత్ న్యూ హెల్మెట్ ఫర్ దెమ్సెల్స్ ఈ హెల్మెట్ ని వాపస్ ఇచ్చేసి వెళ్ళొచ్చు. చలాన్ల మీద చలాన్లు వేసినా కొందరు ఇంటలేరట. ఇక ఇట్లా కాదని గీ ఉపాయం చేసిండ్రు. మంచిగానే ఉన్నది గాని హెల్మెట్ తీసుకున్నోళ్ళు అటే పోతే ఎట్లా అంటారా? బండి నెంబరు, ఫోన్ నెంబరు, ఏడుంటారో వివరాలు రాసుకుంటారు. ఇప్పటికీ తీసుకున్నోళ్ళంతా ఒక రోజు అటో ఇటో వాపస్ తెచ్చిచ్చిండ్రట. There are lot of deaths happening. So per day, according to last year's statistics, 10 deaths. నెత్తికి షిప్ప పెట్టకుంటే గింత డేంజర్ ఉంది. మళ్ళా ఓ 1000 రూపాయలు పోతే పోయినాయి గాని ఓ మంచి హెల్మెట్ తీసుకోండి, బండెక్కంగానే తలిగియుర్రి. కానీ ఫైన్లేసి సతాయించకుండా బండ్లు నడిపేటోళ్ళ పానాల కోసం గిట్ల దండలాడుతున్నారంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా. ఇత్తులు పెట్టంగానే రాత్రికి రాత్రి షెట్లు అయితాయా? నెలల కమానం కష్టం ఉంటుంది. మంచిగా మందులు కొట్టాలి, టైంకు నీళ్లు పెట్టాలి, రోగాలు రాకుండా పురుగు మందులు పిచికారీ చేయాలి, కలుపు తీసేయాలి, పూతకాత రాలకుండా చూసుకోవాలి, కోతలు కొయ్యాలి, ఎండబెట్టాలి, గప్పుడు మార్కెట్కు తేవాలి. ఏ పంట తీసుకున్నా చేన్ల కష్టం, చేను బయట కష్టం రెండు ఉంటాయి. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే పచ్చ బంగారం రైతులకు ఎంత ఆమ్దాని తెస్తుందో గానీ పంటేసిన కంచెల్లి మార్కెట్ కు తెచ్చి అమ్మేదాకా కష్టం గట్టిగానే ఉన్నది. పసుపు దబ్బినాక పచ్చి తీసుకొచ్చి మొదలకి బాయిలలు ఉడకబెట్టి అటెంకి ఎండబెడుతున్నారు. అటుకెళ్ళి తీసుకొచ్చి ఈ మిషన్ లో పాలిష్ తిప్పితే గప్పుడు మంచి పసుపు కొమ్మలు తయారవుతున్నాయి. వాటర్ బాయిలింగ్ ఇడిచిన తర్వాత ఉడకడానికి 1/2 hour పడుతుంది. దాని తర్వాత ఉడికిన తర్వాత అర్బాన్లో పోసుకుపోయి ఎండబెట్టడం జరుగుతుంది. 12-13 రోజులు ఎండబెడతాం. తర్వాత డోలో దింపుతాం 40-50 minutes. దింపిన తర్వాత ఆ పచ్చ అయిన తర్వాత మేము సాయంత్రం మార్కెట్ తీసుకెళ్తాం మహారాష్ట్ర. నిజామాబాద్ లో ఈ ఏడు 43,000 ఎకరాలు వేస్తే ఎకరానికి 20 క్వింటాలు వస్తుందట. దానికి తగ్గట్టే బాయిలర్లు కావాలి. మున్పేడు మాత్రమే ఉండేనట, ఇప్పుడు 100ల్లో పెరిగినాయి. 180 రూపాయల కాడికి వాళ్ళకు డ్రమ్ము ఉడకబెట్టిన వాళ్ళకి ఇవ్వబడుతుంది. మంచిగా ఎండిన పసుపు తీసుకొచ్చి డ్రమ్ములలో తిప్పుతున్నారు. ఇట్లెందుకంటే పాలిసు దాదాపు 40 నిమిషాలు దింపాలి. డ్రమ్ముల 40 నిమిషాలు దింపితే 40 నుంచి 50 నిమిషాలు దింపుతాం. మంచిగా పాలిస్ పచ్చగా అవుతుంది. పచ్చగా అయితేనే మాకు ఎవరికి గిట్టుబడి ధర లేదు, ధర రాదు. పసుపు కొమ్మలు ఎంత కడగ కొడితే అంత డిమాండ్ ఉంటుందట. మరి పెద్ద చదువులకు సీట్లు కొట్టాలన్నా, సర్కార్ కొలువు పట్టాలన్నా లైబ్రరీకి పోవాల్సిందే. ఆడనైతే అన్ని తీర్ల వొయ్యులుంటాయి, చదువుకుంటానికి సౌలత్ ఉంటుంది. నిమ్మలంగా పొద్దంతా కూసోవచ్చు, కావాల్సినన్ని మర్రయ్యొచ్చు, అవసరమైతే ఇంటికి తెచ్చుకొని చదువుకోవచ్చు. బయట కొనాలంటే అందరితోటి కాదు కదా, అందుకే లైబ్రరీ బాట పడతారు స్టూడెంట్లు.
ఇటు వయ్యులు అటు అల్కటి కంప్యూటర్లు డిజిటల్ లైబ్రరీ మరి అందులో చదివేటోళ్ళు అందులో ఇంట్లో చదివేటోళ్ళు ఇంట్లో వరంగల్ వెనకటి సంధి నడుస్తున్న లైబ్రరీని టెక్నాలజీకి తగ్గట్టు అప్డేట్ చేసిండ్రు. మొత్తం 70,000 పుస్తకాలు ఉంటాయట ఇంట్లో. వెనకటి కథల కంచెలు ఇప్పటి పోటీ పరీక్షల దాకా అన్ని తీవ్ర పెట్టిండ్రు. కానీ ఇవాళ రేపు పాఠాలు ఆన్లైన్ లెక్కే చదువులు ఫోన్లు కంప్యూటర్లకు మారే. అవసరాన్ని బట్టి మారాలి కాబట్టి సపరేట్ ఒక యాప్ తయారు చేపించి వయ్యిల పాఠాలన్నీ గన్లకెక్కిచ్చిరట. ఇప్పుడు అంతా కరెంట్ అప్డేట్ ఉంటుంది. నార్మల్ బుక్స్ను మనం ప్రిఫర్ చేయడం వల్ల ఈ ఇప్పుడున్న జనరేషన్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బి అప్డేటెడ్. ఒక్క పారి ఫోన్లకు ఆ యాప్ దించుకొని రిజిస్టర్ అయితే 1వ తరగతి పాఠాలకు కంచెల్లి సర్కార్ కొలువులకు చదివే పరీక్షల దాకా అన్ని అందులోనే చూడవచ్చు. ఫోన్ మనం బట్టే ఉంటది కాబట్టి 7 కంటే ఆడికి తీసుకుపోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. డిజిటల్ అయితే మనం ఒక ల్యాప్టాప్లో లేకుంటే ఫోన్లో కానీ తీసుకొని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇట్స్ ఈజీ అన్నట్టు. ఆన్లైన్కి ఎక్కువ ప్రిఫర్ అయితే ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది, ఇంకొకటి డబ్బులను కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలలో ఉంటాయట. ఎవరికి ఏ భాషలు కావాలంటే అందులో ప్రిపేర్ కావచ్చు. ఇట్లనే పాఠాలు మారినా పోటీ పరీక్షల క్వశ్చన్ పేపర్లు ఎట్లుంటాయో చూసుకోవాలన్నా ఫోన్లు అల్కగా అయిపోతుందట. టెక్నాలజీ వచ్చి వయ్యలు చదువుడు లైబ్రరీకి వచ్చుడు తగ్గుతున్నాయి. అలా ఇది కూడా అప్డేట్ అయ్యే వరకు అందరికి అన్ని తీరు రాసరైతుంది అన్నట్టు. ఊర్లల్లా ఎవ్వల్ని మందలిచ్చినా కోతుల తిప్పలేనబ్బా. ఇండ్ల మీద వడబట్టే, పంటల మీద వడబట్టే, దుక్నాల దొరికినాయి అందుకొని ఉరకబట్టే. గా బాధకు డోర్లకు జాలీలు కట్టుకుంటున్నారు చాలా మంది. ఇక షేండ్ల కాడ మైకు సప్పులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు షానూర్లల్లా గుడ్డేలుగులు, చింపాంజీల డిరేసులు తొడిగిచ్చి కోతులను గెదుముతున్నారు. కానీ గిట్ల పాయలను చూపిస్తున్నారు. దానికో లెక్కుంది మళ్ళా. అరటి పండ్లు తీసుకొచ్చిస్తే రిజిస్టర్లు రాసుకొని పెట్టెల పెట్టిండు. అటెన్క తీసుకుపోయి కోతులకి ఇస్తున్నాడు. మంకీ ఫుడ్ కోర్ట్ అన్నట్టు మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ దగ్గర పెట్టిండ్రు. అటు మొత్తం జంగలే, కోతులు బగ్గుంటాయి. తొవ్వెంట కనబడుతుండే వరకు వచ్చిపోయేటోళ్ళు పండ్లు ఫలాలు ఇసిరేసుడు, బిస్కోట్లు, చిప్స్ బొప్సేస్తున్నారట. తిండి కోసం అవి రోడ్ల మీదకి వస్తే బండ్లు దాకి టక్కర్లు అవుతున్నాయట. వాటిని దప్పియబోతే నడిపేటోళ్లకు డేంజరే. అందుకే గీ ఉపాయం చేసిండ్రు ఓ స్వచ్ఛంద సంఘపోళ్ళు. రోడ్ల మీద వేయకుండా గిడ జమ చేస్తే ఎవరెవరు ఏమిచ్చిండ్రో రాసుకొని అటెన్క అడవిలా ఈటికి పెడుతున్నారు. కోతులకు వేసి ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇస్తే అక్కడ లోపలికి ఒక 2 కిలోమీటర్ దూరం లోపలికి తీసుకెళ్లి అక్కడ కోతులకు ఆహార పదార్థాలు వేయడం వల్ల వాటికి అలవాటు అవుతాయి. మెల్లమెల్లగా ఇట్లనే అలవాటు చేసి ఏమవుతుంది అంటే రోడ్ పైకి రావు ఇంకా మళ్ళీ ఒకసారి. దీనివల్ల యాక్సిడెంట్స్ కావు. మనుషుల తిండికి మరిగినాయి, అంత అల్కగా పోవు కదా. ఈడ బంధు పెడితే అడవులకు పోతాయి అన్నట్టు. తెలంగాణలో ఒక 2 కోట్ల వరకు ఉన్నాయి అనేది ఒక అంచనా ప్రకారం ఉన్నది. ఈ విధంగానే వీటి యొక్క బర్త్ రేట్ పెరుగుతూ పోతే ఇంకొక 5 సంవత్సరాలలో ఇవి 10 నుంచి 15 కోట్ల కోతులు అవుతాయి. ట్రీస్ వేయడం ద్వారా చిన్నగా వాటిని లోపలికి తీసుకెళ్తున్నాము. ఈ ఫుడ్ ఇవ్వడం ద్వారా అప్పటి వరకు ఆ చెట్లు పెరిగేసి అవి ఫ్రూట్స్ తినుకుంటా అవి ఫారెస్ట్ లోనే ఉండడానికి చూస్తాయి. జంగల్ల సుత పండ్ల మొక్కలు బగ్గనే పెరిగినాయట. ఆడ పండ్లు ఫలాలు దొరికితే ఈ తొవ్వ మరుస్తుండొచ్చు చిన్నగా. ఊర్లల్లా జాతరలు జోరుగా అయితుండొచ్చు. గ్రామ దేవతలకు బోనాలు ఎక్కించుడు, సాకవెట్టుడు, ఊరేగింపు తీసుడు ఎక్కడి పద్ధతులు ఆచారాల ప్రకారం అక్కడే చేస్తున్నారు. గట్లనే గీడ సుత ఓ పండుగ అవుతుందట. అరుసుకుందాం పాండ్రి. కట్టుబొట్టు ఆటపాట కొత్తగుందులే. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ బౌద్ధ గురువు జయంతి సంబురాలు మల్లా. టిబెట్, నేపాల్ కెళ్లి 100 బౌద్ధ భిక్షువులు వచ్చిండ్రు. ఈడసుత బుద్ధిజం పాటిస్తోళ్ళున్నారు. పాతేడి టైంలా గురుపద్మ సంభవ జయంతి పండుగ లెక్కనే చేసుకుంటారు. అండ్లా గీ చామ్ డాన్స్ అనేది స్పెషల్. 3 రోజులు జరిగే పండుగల గురువును దలుసుకొని ప్రార్థనలు చేసుడు, ఆటపాటలు జోరుగా నడిచినాయి. గిట్లా స్పెషల్ మాస్కులు పెట్టుకొని ఆడుడు అక్కడి ఆచారం అన్నట్టు. शेषु मेला जो है गुरु पद्म संभव के जो जन्म दिवस को मनाते हैं और ये हर साल फरवरी और मार्च के महीने में आता है और दूर दराज से लोग आते हैं. तीनों धर्म के लोग एक साथ मिलकर महासंगम आरती भी करते हैं. రాష్ట్రానికో తీర్ల నడుస్తుంటాయి పండుగలు. ఈడ గిట్లన్నట్టు. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.